రైట్. ఈ సన్నాసి నీ ముద్దు మీద డ్రాయర్ కూడా ఉండాలి. పీకడ మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలా, 100 మీటర్ల పోతు తీసి పాతి పెట్టాలన్నా ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేరు తీసి మెడలేసుకొని ఊరేగి పంపిద్దాం. లోపల నాయకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊపుతా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాయర్ద కొడుకులు నొక్కనొక్కని అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకొని నాకు ఏం అభ్యంతరం లేదు. అట్లనే తెలంగాణ ప్రజలు అడిగి పందులకి అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని 50 చెట్టు కట్టేసి లాగుల కొండలించి కొడతారని చెప్పి ఇక ఇప్పుడు చెప్పండి, ఈ పండితుడు జ్ఞానియా అజ్ఞాని? నేను పెట్టిన టైటిల్ సూటబుల్ అవుతుందా లేదా ముందుగా మీరు కామెంట్ చేయండి. కింద ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు జ్ఞాని అంటారా అజ్ఞాని అంటారా? మీరే డిసైడ్ చేయండి. ఇన్ని మాటలు ఇన్ని బూతులు మాట్లాడిన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డికి సాటి మేటి ఎవరు లేకుండా ఉన్నది. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇటువంటి భాష అంటే ఇలా 50% కూడా మాట్లాడో లేదో, కానీ అంతకు మించి మొత్తం ఈయన పాండిత్యాన్ని ఈరోజు వలకబోసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈ అజ్ఞాని పోయి అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతుల విజ్ఞానులకు ఏమని భాష మాట్లాడిండు, ఏం స్పీచ్ ఇచ్చిందనంటే ఒకసారి ఆయన పాయింట్ టు పాయింట్ నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఆయన మీకు కావాల్సిన నిధులు ఇస్తా. ఇప్పుడు వచ్చినప్పుడేమో మొట్టమొదటిసారిగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినప్పుడే ఇప్పుడేమో దిక్కు లేదు, ఇప్పుడేమో ₹1 ఇయ్యాడంట, మళ్ళా సార్ వస్తాడంట, మళ్ళా సంవత్సరానికి వస్తాడంట. ఈరోజు ఈయన చెప్తుండు కదా పోలీసులు ఎవరు రావద్దని. ఈరోజు మీటింగ్ ఎట్లా పెట్టిండో, ఎంత నిర్బంధం మధ్యలో పెట్టిండో ఒకసారి చూడండి. మొత్తం అడుగున పోలీసు పెట్టి పోలీసు పహారం మధ్యలో వచ్చిండు ఈ సిపాయి. మళ్ళీ చెప్తాడు మళ్ళా సార్ ఇవాళ మాత్రం పోలీసులతో వచ్చిండు, అరెస్ట్ చేయించిండు, కొట్టిపించిండు, లాఠీ చార్జ్ చేయించిండు, పిల్లలను మొత్తం బగాయించిండు. మళ్ళా సార్ అంటే ఆయన మీద నిరసన చేసే స్వేచ్ఛ కూడా ఆయన